మిత్రులారా నమస్కారం. నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. మనిషి అన్నవాడు ఒకసారి ప్రజల లోపల వెళితే అది ఏం జరుగుతున్నది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 2 సంవత్సరాల క్రితం ఏమన్నది, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారా? లేరు. పాపం బీద వాళ్ళు ఏడుస్తున్నారు. గాంధీ విగ్రహానికంట 5,000 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇది చేసి విగ్రహం కడతారంట. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నాడంట ఇలాంటి సీఎం. కానీ అది కనీస జ్ఞానం ఉండాలా చెప్పనికి. ఎంతోమంది జీవితాలని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, లబోదీబో కొట్టుకుంటే సిగ్గు శరం వదిలి సీఎం ఏం చేస్తున్నాడు పని తెలియదా? ఒక పార్టీలో ఒక రేవంత్ రెడ్డి లేడు, చాలా మేధావులు ఉన్నారు, చెప్పొచ్చు కదా ఏం జరుగుతున్నది. అసలు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు రైతు భరోసా కింద 2 లక్షలు ఇస్తా అన్నారు. గ్రామీణ వాతావరణంలో అన్నదాతకు 2 లక్షలు కాదు కదా, ఇప్పటి వరకు 2 రూపాయలు కూడా ఇది కాలేదు. ఒక్కసారి ఏమో ఇచ్చిర్రు. చదివే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు. స్కూటీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు, పెళ్ళి కాని అమ్మాయిలకు తులం బంగారం ఇస్తా అన్నారు. ఆ తులం బంగారం ఏమైంది చెప్పండి? ఇట్లా ఎన్నో ఉన్నాయి. స్వర్గం చూపించారు. 11,000 కోట్లు పింఛన్ల డబ్బులు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోగానే మేము అందరికి ఇస్తామని అన్నవాళ్ళు ఇప్పటికి కూడా నోరు వదులుతలేరు. నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి ప్రజలు ఊసురు వేసుకొని ఏం చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దలకు అడుగుతున్నా, తప్పు కదా. సేమ్ మీ నోట్ల నుంచి పుట్టినవాడే ఇప్పుడు జుక్కల్ ఎమ్మెల్యేగా ఎదిగిండు. అంటాడు ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఆయన దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేవా తెలియదు. లేనప్పుడు ఎందుకు చెప్పాలా అది చేస్తా ఇది చేస్తా అని? ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ప్రజల లోపల నుంచి ఎంత కసిగా ఉన్నారంటే, చెప్తున్నాడు, హడావిడి చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నాడు. ప్రజల్ని పిచ్చోల్ని చేస్తున్నారు.